'గామి' ఇంకా గుజరాత్ నుండి ట్రాన్స్‌ఫర్ తీసుకొని మన తెలుగు స్టేట్స్‌కొచ్చేసానండి. ఇక నుండి థియేట్రికల్ రిలీజెస్‌కి కూడా మీరు రివ్యూస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అన్నీ ఒకేసారి కాకపోయినా మెల్లగా ఒకటి ఓటీటీలోకొచ్చేంత వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తా. 'గామి' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే అటెంప్ట్ చాలా మంచిది అండ్ యూనిక్ కూడా. కానీ బాగా స్లో పేస్‌లో వెళ్ళిందండి. చాలా రన్ టైమ్‌ని కట్ చేసి ఉండొచ్చు. లేదంటే ఇంత లాంగ్‌గా కాకుండా కొన్ని సీన్స్‌ని ఇంకొంచెం తక్కువ నిడిదిలో చెప్పేసి ఉండొచ్చు. అందువలన 2 అవర్స్ 20 మినిట్స్ మూవీని ఎంతో ఎక్కువ సేపటి నుండి చూసిన ఫీలింగ్ వచ్చింది. రైటింగ్స్ అయితే మాత్రం ప్యారలల్‌గా రన్ అవుతున్న స్టోరీస్‌వి చాలా ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఆ టైంలోనే అలా రాశారంటే గ్రేట్ అనే చెప్పాలి. టెక్నికల్‌గా ఈ ఫిల్మ్ టాప్ క్లాస్ ఉంది. సో స్లోగా వెళ్ళినా పర్వాలేదనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. మాస్ ఆడియన్స్‌కి అయితే నచ్చదు. అండ్ అప్రిషియబుల్ అటెంప్ట్ అండి డైరెక్టర్ గారికి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్‌ని కూడా ఎక్కడా కూడా ఎక్స్‌పోజింగ్‌ని మిక్స్ చేయకుండా బాగా తీశారు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే అఘోరా అయిన శంకర్ అలియాస్ విశ్వక్సేన్ గారిని నీకున్న వ్యాధి కారణంగా నిన్ను మా నుండి పంపేస్తున్నామని తోటి అఘోరాలు చెప్పడంతో అసలు తన వ్యాధికి సొల్యూషన్ ఏంటని వెతుకుతూ వెళ్ళే ప్రయత్నమే ఈ స్టోరీ. అసలు తన వ్యాధి ఏంటి? ఇందులో మళ్ళీ ప్యారలల్‌గా రన్ అయ్యే 2 సబ్ స్టోరీస్ ఏంటి? ఒక దేవదాసి సిస్టమ్, ఇంకా ఒక డిస్కవరీ కోసం టార్చర్ చేసే స్టోరీ. సో వీటికి కనెక్షన్ ఏంటి? చివరికి ఏమైందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఎంతవరకు మూవీ ఎంటర్టైన్ చేసిందన్నది పక్కన పెడితే డీటెయిలింగ్తో చెప్పిన ఈ 3 స్టోరీస్ కూడా నాకైతే కంప్లీట్లీ ఫ్రెష్‌గానే అనిపించాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కన్విన్సింగ్‌గా ఉంది. మీరు కావాలంటే చెక్ చేయండి. 3 స్టోరీస్‌లో కూడా ఫైనల్‌గా వచ్చేసరికి రియలైజ్ అవుతాం కొత్త పాయింట్స్ అని. కొంచెం ఆ మంచు కొండల మధ్య హీరో స్ట్రగుల్ అయ్యేది కొంచెం ఓవర్‌గా టాప్‌గా అనిపించింది కానీ బిలీవబుల్ విజువల్స్‌తో ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ 2 టాప్ నాచ్ అండ్ కాస్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనే అనిపించింది సినిమా. అందుకు డైరెక్టర్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. మైనస్ పాయింట్స్ ఇందాక చెప్పిందే స్లో పేస్‌లో వెళ్తుంది మూవీ. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఎక్కువ రివీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి చూసేస్తూ ఉంటాం. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ప్రామిసింగ్ స్టార్ట్ తర్వాత మెయిన్‌గా యంగ్ ప్రిజనర్ స్టోరీ ఎప్పుడొచ్చినా సరే రిపీటెడ్‌గా చెప్పిందే చెప్తున్నట్టు అనిపించేది. సింపుల్‌గా 10 మినిట్స్‌లో లేపేయొచ్చు ఈ యంగ్ ప్రిజనర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే స్టోరీని. ఆ డిస్కవరీ ఏంటో కూడా లాస్ట్‌లో చూపిస్తారు. అప్పటి వరకు బుర్ర గిలుక్కుంటూనే ఉంటాం. అసలు ఎందుకు ఈ ట్రైల్ అండ్ ఎర్రర్ స్టైల్‌లో టార్చర్ చేస్తున్నారు? దేనికోసం చూపించిందే మళ్ళీ చూపిస్తున్నారని లాస్ట్‌లోనే రివీల్ అవుతుంది. కేదార్ బాబా గారి గతంలో ఇచ్చిన సమాధానాన్ని వెతుక్కుంటూ హిమాలయాలకి హీరో మరియు చాందినీ చౌదరి గారు వెళ్ళడం బాగుంది కానీ ఆ ఓవర్ ద టాప్ అన్నాను కదా ఇందాక, అది ఎందుకంటే ఎముకలను కూడా గట్టకట్టించే చలిలో ఏమీ కాకుండా విన్యాసాలు చేసేస్తుంటారు ఇద్దరు. ఎక్కడ కూడా చలితో వణికిపోతున్నట్టు అంతలాగా స్ట్రాంగ్ అయ్యి అనిపించలేదు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని విషయాలు సాగదీయకుండా ఉండుంటే ఆ స్లో పేస్ అనే ఫీల్ వచ్చి ఉండేది కాదు. బట్ స్టిల్ స్లో పేస్‌లో వెళ్ళినా పర్లేదు అనుకుంటే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా. నా వరకైతే ఓకే, నేను సాటిస్ఫైడ్. ఆ విశ్వక్సేన్ గారి సీన్స్ కోసం థియేటర్‌లో కూడా చూసుండొచ్చు. డిఫరెంట్ అండ్ గ్రేట్ అటెంప్ట్ బట్ స్లో పేస్డ్ మూవీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.